శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 26 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున మీ జీవితంలో అనేక రకాల ప్రమాదాల నుండి మీరు బయటపడి తీసుకోవాల్సిన విషయాల నుండి తెలుసుకోలేక కొన్ని విషయాల్లో ఎక్కువగా మీరు ఆలోచిస్తూ మీ మనసును పాడు చేసుకుంటున్నారు. అయితే ఆ విషయాలు ఏంటి, మీ మనసును మరలా తిరిగి మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏ పనులు చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలని కూడా తెలుసుకుందాము. మీకు జీవితంలో డబ్బును సంపాదించాలని చెప్పి బాగా అనుకుంటూ ఉంటారు. అయితే చిన్న వయసులో ఏంటంటే మీకు కుటుంబ బరువు బాధ్యతలు అనేవి బాగా ఎక్కువగా ఉండటం వల్ల మీరు అందుకోసం ఎంతగానో కష్టపడుతూ కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు ఏదన్నా ఒక నచ్చినటువంటి వస్తువును కానీ నచ్చినటువంటి జీవితాన్ని అంటే ప్రశాంతంగా అనుభవిద్దాము, ఈరోజు ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకుందాము, లేదంటే మనకు ఇష్టమైనటువంటి పనులు చేద్దామని చెప్పి మీ మనసులో అనిపించినా కూడా మీరు చేసుకోలేరు అనమాట. ఏంటంటే మీపై ఉన్నటువంటి బరువు బాధ్యతల కారణంగా మీ ఇష్టాలను కూడా చంపుకునేటువంటి కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులకు ఎదురవుతూ ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కడా రిలీజ్ అవ్వకుండా అండి చాలా అంటే చాలా కష్ట స్వభావులుగా చెప్పుకోవచ్చు అనమాట. మిమ్మల్ని చూసి నలుగురు కూడా ఆదర్శవంతులుగా, మీరు నలుగురికి కూడా ఆదర్శప్రాయాలుగా నిలిచేటువంటి గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు తప్పకుండా ఇవ్వబోతున్నాడు అనేది చెప్పాలండి. ఎందుకంటే మీరు ఏదైతే కష్టాల నుండి మీకు విముక్తి లభించాలని చెప్పి చాలా రోజుల నుండి భగవంతుని వేడుకుంటున్నారు. ఈ రాశివారు అనుభవించినవన్నీ కష్టాలు మిగతా ఏ రాశివారు కూడా అనుభవించి ఉండరేమో అన్నంతగా మీరు అన్ని కష్టాలను, సమస్యలను ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు. ఎంత మంచితనంగా ఉన్నప్పుడు కూడా మీ మంచిని కూడా ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయటం కానీ, లేదంటే మీపై అనవసరంగా నిందలు మోపటం కానీ, మిమ్మల్ని అసలు అంటే నలుగురితోనూ మీకంటూ ఒక మంచి పొజిషన్ మీకు రానివ్వకుండా చేయటం కానీ, సమాజంలో మీకు వచ్చేటువంటి మంచి పేరు ప్రతిష్టలను మీకు రానివ్వకుండా చేయటం కానీ, ఇటువంటివి చాలామంది ఎక్కడో ఎందుకండి మీ కుటుంబ సభ్యుల్లో, మీ బంధువర్గంలో, మీ సన్నిహితుల్లోనే ఎంతోమంది మీ చుట్టూ ఉన్నటువంటి చీడ పురుగులు మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కాలని చెప్పి చూస్తున్నప్పటికీ మీరు ఎక్కడా కూడా తగ్గకుండా, ఎవరి చేతికి చిక్కకుండా చాలా చక్కగా మీకంటూ ఒక మంచి స్పెషల్ క్రియేటివిటీని మీకు మీరుగా తెచ్చుకొని ఒక మంచి స్టేటస్ని మీకు మీరుగా తెచ్చుకునేటువంటి గొప్ప మేధావులుగా చెప్పుకోవచ్చు. మంచి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయండి. మీకు తెలివితేటలు ఉండటం వల్లనే మంచి జ్ఞానం ఉండటం వల్ల ఏంటంటే మీ దగ్గర డబ్బు లేకపోయినా, పరిపత లేకపోయినా, ఏదీ లేకపోయినా కూడా ఆత్మగౌరవం అనేది నిండుగా ఉండటం వలన ఒకరి కింద తల వంచకుండా, ఒకరిని ఏమాత్రము బాధ పెట్టకుండా మీకు నచ్చినంతలోనే మీరు తృప్తిగా, ఆనందంగా మీ జీవితాన్ని సంతోషంగా అయితే గడుపుతున్నారండి. ఎవరు కూడా నష్టాన్ని, కష్టాన్ని మిగల్చకుండా, ఒకరికంటే ఒకరి కింద ఒకరు బాధ కంటే ఒకరిని బాధ పెట్టి వచ్చినటువంటి సొమ్ము మనం సంతోషంగా ఉండలేమనేటువంటి మంచి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. అలాగే ఎవరికైనా అవసరమైతే వారికి అవసరమైనంత ప్రేమను పంచుతారు. అలాగే అవసరానికి సరిపడా ధనం మీ దగ్గర ఉన్నా లేకపోయినా సర్దుతారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తులను ఆదుకునేటువంటి మంచి మనస్తత్వం అయితే మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరండి. కానీ మీరేంటంటే ఎవరైనా కష్టంలో ఉన్నారని చెప్పి తెలిస్తే మాత్రము వెంటనే వారికి కష్టంలో తోడుగా ఉండాలి కదా. వారు శత్రువు అయితే మాత్రం ఏంటని చెప్పేసి వారికి ఏదో ఒక విధంగా డబ్బు పరంగా కావచ్చు, లేదంటే మాట సహాయంగా కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా సహాయం అయితే చేస్తారు. అయితే మీకు రేపటి రోజున చూసుకున్నట్లయితే గతంలో మిమ్మల్ని కుటుంబ సభ్యుల వల్ల మిమ్మల్ని బాధించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. అయితే ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా
తొలగించబోతున్నారు. మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా రేపటి రోజున జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇక విద్యార్థులు కూడా చాలా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. వ్యాపారస్తులు కూడా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం కూడా చాలా బాగా నడుస్తుంది. డబ్బు పరంగా కూడా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు రేపటి రోజున ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి. అయితే అలాగే మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీ పై అధికారుల నుండి మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీతో ఉన్నటువంటి సహోద్యోగుల వలన కూడా మీకు కొంచెం మంచి సహాయం అనేది లభిస్తుందన్నమాట. అలాగే రేపటి రోజున కుటుంబంలో చూసుకున్నట్లయితే మంచి సంతోషమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది. అలాగే మీపై ఏదైనా కానీ కుళ్ళు కుతంత్రాలతో చాలా అంటే ఎక్కువగా మీరంటే పడినటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరకు వచ్చి మీకు చేతులు జోడించి మరి కొన్ని సందర్భాల్లో మేము ఇలా మీతో మాట్లాడకుండా ఉండాల్సిందండి, మీకు ఇలాంటి అంటే మీకు చెడు తలపెట్టకుండా ఉండాల్సిందండి, మేము మాట జారాము, మీ వల్ల కొంచెం ఈరోజు ₹1 సంపాదించుకుంటున్నాం అనేది ఇప్పుడు మాకు బాగా తెలిసొచ్చింది, మేము గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పి కొంతమంది వ్యక్తులు కూడా మిమ్మల్ని క్షమాపణతో చక్కగా మీకు మరలా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది బంధువర్గం కావచ్చు, లేదంటే సన్నిహితులు కావచ్చు, లేదంటే చుట్టూ ఉన్నవారు ఎవరైనా కావచ్చండి. గతంలో మీకు ఎవరితోనైనా కానీ విభేదం ఉంటే అటువంటి వ్యక్తులు మరలా మీ ద్వారా ఒక బాగుపడి చక్కగా ₹1 వాళ్ళకి ఆదాయం అనేది గెయిన్ చేసుకుంటూ చక్కగా వారే మరలా తిరిగి మీ దగ్గరికి వచ్చేసి మీ ద్వారా ₹1 మేము సంపాదించుకున్నాం అని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా మీ దగ్గరకు వచ్చేసి చేతులు జోడించి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన పనులు ఏంటంటే అండి, ముఖ్యంగా రేపటి రోజున మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళిన తర్వాత చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకోండి. జలప్రియుడైనటువంటి పరమేశ్వరుడికి చక్కగా జలంతో అభిషేకం చేసి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఇంట్లో అందరూ కలిసి ఆలయం నుండి తెచ్చుకున్నటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా అందరూ కూడా స్వీకరించండి. అలాగే ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకోండి. ఆవు నేతితో రేపటి రోజున శివ పూజ చేయడానికి ప్రయత్నించండి. అలాగే స్వామివారికి రేపటి రోజున తెల్లని పుష్పాలతో పూజ చేయండి. అలాగే స్వామివారికి రేపటి రోజున ఏదైనా కానీ తీపిని నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి. లేదంటే రేపటి రోజున మీరు జామ పళ్ళను స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. స్వామికి జామ పండు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి జామ పండును పరమేశ్వరుడికి మీరు అర్పించడానికి ప్రయత్నించండి. ఈ విధంగా చేయటం వల్ల రేపటి రోజున మీపై ఏర్పడేటువంటి ప్రతికూలమైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది మీ నుండి దూరంగా ఏర్పడుతుందండి. అంటే మనం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనకు ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ప్రతిరోజు కూడా ఉంటూనే ఉంటుందండి. అనుకూలమైనటువంటి సమయం, ప్రతికూలమైన సమయము ఈ రెండు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతికూలమైనటువంటి సమయంలో మనం చేసేటువంటి దైవ పూజ ఏదైతే ఉంటుందో అది మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం ఏదైతే ఏర్పడేటువంటి ఆ చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కూడా ఏర్పడుతుంది. అంటే ఈరోజు భగవంతుడు పూజ చేస్తున్నాం, చక్కగా దైవనామస్మరణ చేసుకున్నాం, శివాలయానికి వెళ్ళి వచ్చాం కాబట్టి మనపై ఏదైనా కానీ చెడు అనేది ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవి మన నుండి దూరంగా వెళ్ళిపోతాయి అనేటువంటి మంచి ధీమా మనలో కూడా ఏర్పడుతుంది. తద్వారా మనకు మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది. ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం ఎక్కువ శాతం కనిపిస్తుందండి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. అలాగే రేపటి రోజున మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అయ్యే విధంగా నలుగురిలోనూ మంచి పేరు ప్రతిష్టలు గడించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు చేసేటువంటి పనిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే మీకు మంచి ధనలాభాలు కూడా కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే సంతాన పరంగా, వివాహం పరంగా చర్చలు జరుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలంటే మీ పిల్లలు కానీ, లేదంటే ఇప్పుడే సంతానం కోసం ప్లాన్ చేసేవారు కానీ, ఇటువంటివి ఇలా సంతానానికి సంబంధించినటువంటి విషయాలైతే రేపటి రోజున జరుగుతాయన్నమాట. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు కూడా తొలగిపోవడానికి రేపటి రోజున తప్పకుండా మీరు గోశాలకు వెళ్ళి గోశాలలో ఆవులకి ఏదైనా సరే మీరు నానబెట్టిన కానీ ఆకుకూరలు కానీ ఆహారంగా పంచిపెట్టండి. అట్లా తినిపించడం వల్ల మీకున్నటువంటి చెడు దోషం అని ఏమైనా ఉన్నా కానీ పెట్టడం వల్ల మీకున్న దోషాలు అనేవి తొలగిపోతాయండి. కాస్త మీకు అనుకూలంగా అయితే మారుతుందని చెప్పుకోవచ్చు. మరి రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా గోమాతకు
శనగలను కానీ ఆకుకూరలు కానీ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీకు అలాగే ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి తినడానికి ఏమైనా పంచిపెట్టండి. మీలో ఏర్పడిన కొంతమంది వ్యక్తుల్లో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా మరి తిరిగి రివర్స్ అయ్యే వారికి బెడ్స్ కొడతాయండి. ఇక అలాగే రేపటి రోజున మీరు చుట్టూ ఉన్న ఎవరైనా టీ అనే అక్షరాలతో పేర్లున్న వారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే మీకు ఏదైతే దూరమైనటువంటి బంధాలు ఉన్నాయో ఆ బంధాలు కూడా మరలా తిరిగి మీ జీవితంలోకి వచ్చిన అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరైనా కానీ మీ యొక్క బంధువుల్లోనో లేదంటే మీ కుటుంబ సభ్యుల్లోనో ఇంకెవరైనా సరే బంధుత్వాలను కొంచెం విభేదాల నుండి దూరం చేసినటువంటి బంధాలు ఏదైనా ఉన్నా కానీ అవి మరలా తిరిగి మీ జీవితంలోకి వచ్చినటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున ఆకుపచ్చ, నలుపు, పసుపు ఈ రంగులు రేపటి రోజున మీకు అదృష్టపు రంగులుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే రేపటి రోజున మీ యొక్క ముఖ్యమైనటువంటి కొంతమంది స్నేహితుల మధ్య కొన్ని సందర్భాలలో అంటే ఏదైనా కానీ మాట పెరిగి ఏదైనా కానీ వాగ్వాదం చోటు చేసుకునేటువంటి వ్యవహారాలు అయితే వస్తాయన్నమాట. అలాగే కొన్ని సందర్భాల్లో రేపటి రోజున మాట కలుపుకొని ఇలా మాట్లాడుకునేటప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యేటప్పుడు కూడా మరలా తిరిగి ఆ పరిస్థితులే సర్దుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఓవరాల్గా చూసినట్లయితే కనుక ఒక మంచి వాతావరణం అనేది రేపటి రోజున మీ యొక్క కుటుంబంలో కావచ్చు లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు చాలా చక్కగా ఉంటుంది. ఇలా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మరి తెలుసుగా అండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.